నమస్కారం. గోరా వినియోగి ప్రేక్షకులకు మా స్వాగతం. పలు అంశాల మీద ప్రతి వారం 2 సార్లు మీ ముందుకు వస్తున్నాం. మీకు చెప్పవలసిన విషయాలు చెప్తున్నాం. వినేసి మీరు మర్చిపోతున్నారు. మేము మర్చిపోతున్నామని మీకెవరు చెప్పారని మనల్ని అడగద్దు. మానవ సహజమైన లక్షణం కాబట్టి చెప్తున్నాం. దయచేసి విన్నది గుర్తుపెట్టుకోండి. విన్నది తోటి వినియోగదారులకి, మీ కుటుంబ సభ్యులకి చెప్పండి. నేను ఎన్నిసార్లు చెప్పినా ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుతూ ఉంటాను. మీరు దీనికి మరోలా భావించకండి. ఇది ఈ వినియోగి అనే ఛానల్ వినియోగదారుల రక్షణ కోసం కట్టుబడి ఉంది. ఎవరైనా ఒక వినియోగదారుడు ఎంత ఎడ్యుకేట్ చేస్తున్నప్పటికీ కూడా ఆ మోసాల్లోనే పడిపోతున్నారు అన్నప్పుడు తప్పనిసరిగా మేము బాధపడతాం. మరి మా ప్రేక్షకులుగా మీరు కూడా బాధపడాలి. అలాంటి వార్త మీరు పేపర్లో చదివినప్పుడు మరి ఆ వార్తలు కూడా చదవడానికి నోచుకోలేని అభాగ్యులు ఎంతోమంది ఉన్నారు. పెద్ద మనసుతో మీరు ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. అది కష్టమైన పని ఏం కాదు. మీకు రోజులో ఒక్క 10 నిమిషాల పాటు మరొకరికి అవగాహన కల్పిస్తే మంచి వినియోగ ప్రపంచం రూపుదిద్దుకుంటుంది. అది దేశానికి కూడా మంచిది. ఇన్ఫార్మ్డ్ కన్స్యూమర్ ఈజ్ ఎన్ అసెట్ టు ది కంట్రీ అని చెప్పి ప్రభుత్వమే చెప్తుంది. నీకు మొత్తం అవగాహన ఉండి నువ్వు మార్కెట్లోకి వెళ్తుంటే అది దేశానికి ఎంతో మంచిదని చెప్తుంది. మోసాలకి తావు లేదు అని చెప్తుంది. అనవసర విషయాల మీద ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన పని లేదు అని చెప్తుంది. నువ్వు ఆరోగ్య నియమాలను సరిగా పాటించుకుంటే, నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకుంటుంటే నీ జేబులో డబ్బే కాదు ఖర్చు అవుతున్నది హాస్పిటల్ కోసం. నీకు ఆ వసతులు కల్పించడానికి ప్రభుత్వం చేస్తున్న ఖర్చు నువ్వు చేసిన ఖర్చు కంటే అధికంగా ఉంటుంది. ఒక డాక్టర్ని తయారు చేసి మెడికల్ కాలేజీ పెట్టాలంటే డాక్టర్ ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాడన్నది కాదు, కానీ అంతకు మించిన డబ్బు ఆ మెడికల్ కాలేజీలు నిర్మాణానికి, వాటిని తీసుకురావడానికి అటువంటి ఖర్చులు చాలా ఉంటాయి. ఒక యాక్సిడెంట్ జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీ కాంపెన్సేషన్ ఇస్తుందని అనుకుంటే పొరపాటు. ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ యాక్సిడెంట్లో పడ్డ వ్యక్తిని కాపాడటం కోసం ప్రభుత్వం మరింత ఖర్చు పెడుతుంది. అంబులెన్స్లు ఇవన్నీ కూడా వాళ్ళు ఖర్చు పెట్టే ప్రభుత్వ ఖర్చుల కిందకే వస్తాయి. ఆ అంబులెన్స్లో ప్రయాణం చేసిన దానికి ఏమీ డబ్బులు తీసుకోరు, ఏదో ప్రైవేట్ అంబులెన్స్కి వెళ్తే తప్పించి. ఇవన్నీ ప్రభుత్వమే పడుతున్నాయి. అంచేతే నువ్వు అవగాహన కల్పించుకో. నువ్వు అవగాహనలో ఉంటే నువ్వు చిక్కుల్లో పడవు. నువ్వు చిక్కుల్లో పడితే మా పోలీస్ డిపార్ట్మెంట్ రావాలి, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలి, ప్రభుత్వ ఖర్చులతో వాళ్ళు అంతా తిరగాలి, తర్వాత ఆ కేసు నిజానిజాలని వాళ్ళు పరిష్కరించాలి. ఇదంతా ప్రభుత్వ ఖర్చుల మీద అవుతుంది. అందుకే అవగాహన కలిగిన వినియోగదారుడు దేశానికి మేలు చేస్తున్నాడని మనం భావించాల్సి ఉంటుంది. మనకి బాధ్యత ఉంది కదా. కేవలం పౌరుడికే బాధ్యత కాదు. పౌరుడు అంటే వినియోగదారుడు, పౌరుడిని మనం సెపరేట్ చేయగలమా? వినియోగదారుడే పౌరుడు, పౌరుడే వినియోగదారుడు, ఇద్దరు కలిసి ఉంటారు, ఇన్సెపరబుల్స్. ఓట్లు అయ్యి కావాల్సి వచ్చినప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళని పౌరులను పిలుస్తున్నారు. మార్కెట్లోకి వస్తే కన్స్యూమర్ ఇస్ ది కింగ్, నువ్వే మా దేవుడు అని వీళ్ళు ఆహ్వానిస్తున్నారు. తేడా ఏంటంటే ఇక్కడ నువ్వు ఖర్చు పెట్టుకుని వినియోగదారుడు అయ్యావు, అక్కడ ప్రభుత్వ ఖర్చులతో నువ్వు పౌరుడుగా జీవిస్తున్నావు. అంచేత వినియోగదారుడు, పౌరుడు వేరువేరు కాదు. పౌరుడిగా నీ ఆలోచనలు ఒక సరళిలో ఉంటే వినియోగదారుడిగా ఇంకో సరళిలో ఉంటాయి. ఏవైనా ఇద్దరు ఒకటి. బాధ్యత అన్నది ఎదుటి వాళ్ళకి మనం చెప్పే ముందు మనం ఆచరించాల్సి ఉంటుంది. ఈ రకంగా చేస్తే చక్కటి సమాజాన్ని నిర్మించవచ్చు. ఈరోజు నేను అవగాహన కల్పించాలి అని అనుకుంటున్న విషయం ఏమిటంటే ఇంటి గురించి అవగాహన ఏంటండి. ఇల్లు మీకు ఉంది, దాంట్లో మీరు నివసిస్తున్నారు, దాని గురించి మీరు పెద్దగా అవగాహన చెందక్కర్లేదు. ఇంట్లో మీరు ఉపయోగిస్తున్న కొన్ని సేవల విషయంలో అప్రమత్తంగా ఉండండి. కరెంటు లేదు, గ్యాసు ప్రమాదాలు తీసుకొస్తాయి. ఆ జాగ్రత్తలు చెప్పేసాను ఇంతకుముందే. ఇల్లు లేక ఇంటి స్థలం కోసం వెళ్ళో, లేదు అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కోవాలనో
కలలుగానే ఒక మధ్యతరగతి కుటుంబీకుడి సంగతి ఇప్పుడు నేను చెప్పబోతున్నా. మధ్యతరగతి కానివ్వండి, ఎగువ మధ్యతరగతి కానివ్వండి, లేకపోతే ధనిక వర్గం కానివ్వండి, ఎవరైనా సరే ఇల్లు అంటూ ఉండాలి. ప్రభుత్వం ఉచితంగా ఇల్లు కట్టించి ఇచ్చేది ఒక స్కీమ్ అయితే, డబ్బు ఇచ్చి నీ ఇల్లు కట్టుకోమని చెప్పేది ఇంకో స్కీమ్ అయితే, ఎన్నో రకాలు ఉన్నాయి. ఇది కాక ఇప్పుడు నేను చెప్పే అంశం ఒక రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి, లేకపోతే ఒక బిల్డర్ నుంచి ఒక ఇంటి స్థలం కానీ ఒక ఫ్లాట్ కానీ కొనుక్కున్నప్పుడు వినియోగదారుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పడం కోసం ఈ ఎపిసోడ్ చెప్తున్నాను. ఇల్లు కట్టాలంటే స్థలం కావాలి. సరే, మొత్తానికి స్థలం వచ్చింది, మీ పేరుని రిజిస్టర్ కూడా అయ్యింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇల్లు కట్టాలి. ఇల్లు కట్టాలంటే ఎంతో డబ్బు కావాలి. కన్స్ట్రక్షన్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయినాయి. అంచేత అంతా ప్లాన్డ్గా మీరు ఎక్కడెక్కడ ఏ వస్తువులు కొనాలో, ఎటువంటి సామాగ్రిని కొనుక్కోవాలో, ఎటువంటి మేస్త్రీలను పెట్టుకోవాలో మీరు చాలా అధ్యయనం చేయాలి. ఇల్లు ఎత్తు ఎంత ఉండాలి? ఇప్పుడు ఏదో మీ రోడ్డుతో సమంగా మీరు పెట్టేసుకుంటే భవిష్యత్ కాలంలో ఆ రోడ్డు మీద ఇంకో పొర వేస్తారు. అది ఇంకొక 3 అంగుళాలు 4 అంగుళాలు మీ ఇంటి ఎత్తు కంటే పెరుగుతుంది. మరి అప్పుడు వర్షం నీరు ఏమవుతుంది? రోడ్డు మీద పడిన వర్షం నీరు మీ ఇంట్లోకి వస్తుంది, డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేకపోతే. ఇవన్నీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. కట్టుకునేటప్పుడే ఇల్లు కొంచెం ఎత్తులో కట్టుకోవాలి. ఒక 4 పొరలు రోడ్డు వేసినా సరే నా ఇంట్లోకి నీళ్ళు రాకూడదు అన్నట్టుగా కట్టుకోవాలి. దీన్ని ప్లానింగ్ అంటారు. ఇది మీకు తెలియదని కాదు, ప్లానింగ్ ఎందుకు అవసరమో చెప్తున్నాను మీకు. ఈ రకంగా మీ ఇల్లు మీరు కట్టుకున్నారు, పెద్దగా ఇంకా అందులో లావాదేవీలు లేవు, మీ ప్లానింగ్ ప్రకారం చక్కటి ఇల్లు కట్టుకున్నారు, గృహప్రవేశం చేసేసారు, ఎలక్ట్రిసిటీకి అప్లై చేశారు, వాళ్ళు ఇచ్చేశారు. అది కమర్షియల్ కనెక్షన్ ఇస్తారు ముందు, తర్వాత దాన్ని ఏమో డొమెస్టిక్ కరెంట్గా మార్చుకోవాలి. అది మార్చుకోకపోతే మీకు ఆ కమర్షియల్ కరెంట్కి ఎంత యూనిట్ రేట్ ఉందో ఆ రేటే వేస్తారో. ఇది కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. రియల్ ఎస్టేట్ విషయంలో మీరు ఒక ఎసెట్ని ఎక్వైర్ చేసిన ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే, తప్పదు. ఇక అపార్ట్మెంట్స్లోకి వెళ్తే స్వర్గసీమ అంటారు. దానికి ఏదో పేరు పెడతారో, అది స్వర్గసీమ అంటారు. అంటే ఆ అపార్ట్మెంట్లో ఫ్లాట్లో మీరుంటే స్వర్గంలో ఉన్నట్టు ఉంటుందని. ఏముంటుంది ఈ మధ్యకాలంలో అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ ఎలా అమ్ముతున్నారంటే, స్ట్రక్చర్ కట్టేసి మీ టేస్ట్ ప్రకారం మీరు లోపల చేయించుకోండి అంటున్నారు. అంటే కొన్ని కాలమ్స్ మధ్యన ఉన్న స్థలం మీది, 2 బెడ్రూమ్స్కి ప్రొవిజన్ ఇచ్చాం అందులో, లేకపోతే 3 బెడ్రూమ్స్కి ప్రొవిజన్ ఇచ్చాం అనేది చెప్పి ఆ బెడ్రూమ్స్ని బట్టి, ఆ ఉన్న ఫ్లోర్ని బట్టి వాళ్ళు స్క్వేర్ ఫుట్కి ఇంతని ఛార్జ్ వసూలు చేస్తున్నారు. ఇది మీలో కొంతమందికి ఈ రకంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారని తెలియచ్చు, తెలియకపోవచ్చు. ఏమైనా చెప్తే మంచిది కదా అని ఇంతవరకు చెప్పాను. ఇప్పుడు అసలు సమస్య ఏమిటంటే, కేరళలో ఒక ఆమె ఒక అపార్ట్మెంట్ కోసం, అంటే ఆ అపార్ట్మెంట్ ఖరీదు కొన్ని లక్షల్లోనే ఉంది. అది ప్రస్తుతం మన టాపిక్కి అప్రస్తుతం. అది ఆ బిల్డర్ ఏమంటాడంటే, అపార్ట్మెంట్స్లో ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళు జాగ్రత్తగా వినండి, ఇది కాలాతీతం కావటం వల్ల ఈ ఎపిసోడు అర్ధాంతరంగా ఇప్పుడు ముగిస్తున్నాం. తరువాతి భాగం మరో ఎపిసోడ్లో చూద్దురు కానీ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వినియోగి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.